Starts. Hi students, welcome to my channel. I wish you all the best. Once again, I wish you all the best. Please like, share and subscribe to my channel. Yesterday you have learned some important key points in the chapter heat. They are first one temperature, second one thermal equilibrium, third one heat. సో ఉష్ణోగ్రత, ఉష్ణ సమతా స్థితి, ఉష్ణ శక్తి, వాటి డెఫినిషన్స్, వాటి యూనిట్స్ ప్రీవియస్ క్లాస్లో మీరు నేర్చుకొని ఉన్నారు. టుడే we have to so far yesterday class we have completed activity 1 and activity 2 of heat chapter. Heat chapter లో activity 1 and 2 కంప్లీట్ చేసినాం. ఈరోజు యాక్టివిటీ 3ని కంప్లీట్ చేస్తాం. చూడమా యాక్టివిటీ 3ని. యాక్టివిటీ 3 ఏం చెప్తుంది చూడమా, రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఉష్ణోగ్రతకు గతిజ శక్తికి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడము అన్నమాట. సో లెట్ us అబ్జర్వ్. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ టేక్ 2 బౌల్స్ అన్నాడు. అంటే 2 పాత్రలు తీసుకోవాలా. మళ్ళీ ఏం చేయాలి చూడు, టేక్ హాట్ వాటర్ ఇన్ 1 బౌల్. ఫస్ట్ దానిలో హాట్ వాటర్ తీసుకున్నాం, సెకండ్ దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకోవాలా. మళ్ళీ ఏం చేయాలి చూడమా, జెంట్లీ స్ప్రింకిల్ ఫుడ్ కలర్స్. పక్కన చూడమా ఫుడ్ కలర్స్, వేరియస్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి. ఇవి లిక్విడ్ రూపంలోనూ పౌడర్ రూపంలోనూ లభ్యమవుతుంటాయి. వీటిని ఏం చేయాలంటే జెంట్లీ స్ప్రింకిల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇన్ బోత్ ద బౌల్స్. 2 పాత్రల్లోనూ వాటర్ యొక్క ఉపరితలంపై ఫుడ్ కలర్ ను స్ప్రింకిల్ చేసి హౌ డు దే మూవ్ అబ్జర్వ్, ఏ విధంగా కదులుతాయో గమనిస్తే, ఇయర్ దే మూవ్ ఇన్ ర్యాండమ్లీ. ఇట్లా అటు జిగ్జాగ్ గా మూవ్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే దే మూవ్ ఇన్ ర్యాండమ్ అన్నమాట. సో ద మోషన్ ఆఫ్ ద గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్, ఫుడ్ కలర్ లో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలను గ్రెయిన్స్ అంటాము. గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ ఏమవుతాయి, జిగిల్ అంటాము. జిగిల్ అంటాము. అంటే మూవ్ ర్యాండమ్లీ, అంటే క్రమరహితముగా చెల్లిస్తాయి. అంటే ఇటు అటు చెల్లిస్తాన్ని క్రమరహితంగా చెల్లిస్తాయి. ఎందుకు ఫుడ్ కలర్ గ్రెయిన్స్ ర్యాండమ్ గా చెల్లిస్తాయి చూడమ్మా, క్రమరహితంగా చెల్లిస్తాయి అంటే, ఇక్కడ నీటిలో ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఆల్సో ఇన్ ర్యాండమ్ మోషన్. సో ఇక్కడ వాటర్లోని నీటి అణువులు కూడా క్రమరహిత చలనంలో ఉండడం వలన ఫుడ్ కలర్ గ్రెయిన్స్ కూడా క్రమరహిత చలనంలో ర్యాండమ్గా చెల్లిస్తూ ఉంటాయి. అవి చెల్లించేటప్పుడు అబ్జర్వ్ ద స్పీడ్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద గ్రెయిన్ పార్టికల్స్, దట్ ఈస్ కలర్డ్ పార్టికల్స్. ఈ పార్టికల్స్ మూవ్ అయ్యే స్పీడ్లు చూస్తే ద స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ద ఫుడ్ కలర్ గ్రెయిన్స్ ఈజ్ మోర్ ఇన్ హాట్ వాటర్ దాన్ ద కోల్డ్ వాటర్. సో హాట్ వాటర్లో ఎక్కువ స్పీడ్గా ఇటు అటు ర్యాండమ్గా కదులుతూ ఉంటాయి. చల్లని నీటిలో తక్కువ స్పీడ్గా కదులుతూ ఉంటాయి. ఎందుకు చూడమా, యు నో దట్ the energy possessed due to motion is known as kinetic energy. వస్తువులు చలనము వలన కలిగే శక్తిని గతిజ శక్తి అంటారు, నేర్చుకొని ఉన్నారు. సో ఇందులో వాటర్లో ఉన్న నీటి అణువులు ఎలా కదులుతూ ఉంటాయి కదా, వాటికి గతిజ శక్తి ఉంటుంది. అలాగే ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఏమవుతుంటాయి, ర్యాండమ్ గా కదులుతుంటాయి కాబట్టి దే హ్యావ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. హియర్ the kinetic energy of molecules in hot water is more than that of the cold water. ఎందుకో చూడుమా, హాట్ వాటర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి మాలిక్యూల్స్కు, వాటి అణువులకు గతి శక్తి కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే
కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ. సో the average kinetic energy of the molecules is directly proportional to the absolute temperature. Bits lo adugutuntaru ma, very important. As is directly proportional to the absolute temperature, and the average kinetic energy of the molecules is directly proportional to absolute temperature అని రాయవలసి ఉంటుంది. అలాగే సో నెక్స్ట్ అంటే అణువుల సరాసరి గతిజ శక్తి పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది చెప్పవచ్చు అన్నమాట. ఇది యాక్టివిటీ 3. నెక్స్ట్ యాక్టివిటీ 4 చూడమా. రిలేషన్ ఇట్ యాక్టివిటీ 4 ఏం చెప్తుంది మా, రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ ఇట్ డిట్ హియర్ the temperature determines the direction of the heat flow. How can you know that? How can you say that temperature determines the direction of the heat flow? అంటే యాక్టివిటీ 4 రాయవలసి ఉంటుంది. ఇందులో ఇక్కడ ఏం చేయాలి చూడమా. ఫస్ట్ we have to take water in a container. చూడమా, వాటర్ ఇన్ ఏ కంటైనర్, ఒక పాత్రలో నీరు తీసుకోవాలా. హీట్ ఇట్ అప్ టు 60 degrees C. ఈ నీటిని 60 degrees C వరకు వేడి చేయాలా. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, టేక్ ఏ సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్, అంటే స్తూపాకారపు పారదర్శక ఒక గ్లాస్ గాజు జాడీని తీసుకోవాలా. నవ్వు ఏం చేయాలమ్మా, ఫిల్ హాఫ్ ఆఫ్ ద జార్ విత్ ద హాట్ వాటర్. సో ఇందులో ఉన్న 60 degrees C వద్ద ఉన్న నీటిని ఈ జార్లో సగం వరకు నింపాలా. నెక్స్ట్ ఏం చేయాలి చూడమ్మా, థర్డ్ డయాగ్రామ్ లో వెరీ జెంట్లీ యాడ్ కోకోనట్ ఆయిల్ టు ద వాటర్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద జార్ అన్నమాట. జార్ యొక్క అంచుల వెంబడి కోకోనట్ ఆయిల్ ను నెమ్మదిగా ఇందులో ఉన్న వేడి నీటికి కలపాలా. Care should be taken that oil and water should not be mixed. నీరు మరియు ఆయిల్ రెండు కలవకుండా జాగ్రత్త తీసుకోవాలా. నెక్స్ట్ ఏం చేయాలి చూడమ్మా, పుట్ ఏ లిడ్, ఇక్కడ చూడమ్మా, పుట్ ఏ లిడ్ విత్ 2 holes ఆన్ ద టాప్ ఆఫ్ ద జార్. జార్ పైన 2 రంధ్రాలు ఉండే ఒక మూతను ఉంచాలా. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, టేక్ 2 థర్మామీటర్స్, 2 థర్మామీటర్స్ తీసుకొని ఏం చేయాలా, ఇన్సర్ట్ దెమ్ త్రూ ద హోల్స్ ఆఫ్ ద లిడ్. ఏ విధంగా ఇన్సర్ట్ చేద్దామా, బల్బ్ ఆఫ్ 1 thermometer is inside the water and the bulb of another thermometer is inside the oil. ఆయిల్ విధంగా అమర్చాలా. Let us observe the diagram given in our textbook here. కింద నుండేది ఇదేమో హాట్ వాటర్ at 60 degrees C, ఇదేమో ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్. ఇక్కడ ఏం చేసినాము, జార్లో మూత ఉంచి, మూత యొక్క 2 రంధ్రాలు కూడా 2 థర్మామీటర్లు ఉంచి, ఏ విధంగా ఒక థర్మామీటర్ యొక్క బల్బు నీటిలో మునిగి ఉండే విధంగా, మరొక థర్మామీటర్ యొక్క బల్బు ఆయిల్లో మునిగి ఉండే విధంగా ఉంచాలి. ఉంచి ఇప్పుడు చూడమ్మా, అబ్జర్వ్ ద నోట్ ద రీడింగ్స్ ఆఫ్ ద థర్మామీటర్స్ అనమాట. ఈ థర్మామీటర్ లో రీడింగ్స్ ను గమనిస్తూ ఉండండి. చూస్తూ ఉంటే ఏమవుతుందమ్మా, ద టెంపరేచర్ ఆఫ్ ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్ కెప్ట్ ఇన్ ద వాటర్ ఏమవుతుంది, డిక్రీజెస్. వాటర్ లో ఉంచిన థర్మామీటర్ లో రీడింగ్ ఏమవుతుంది, క్రమముగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మా వాటర్లో ఉంచిన థర్మామీటర్లో టెంపరేచర్ క్రమంగా గ్రాడ్యువల్లీ తగ్గుతూ ఉంటుంది. ఆయిల్లో ఉంచిన థర్మామీటర్లో టెంపరేచర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మా వై దిస్ హ్యాపెన్, ఎందుకు జరుగుతుంది చూడమ్మా, బికాజ్ ఇక్కడ చూడమ్మా హాట్ వాటర్ ఉంది. హాట్ వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటుంది. హాట్ వాటర్ ఇస్ థర్మల్ కాంటాక్ట్ విత్ ద ఆయిల్. ఇక్కడ ఆయిల్ తో ఈ థర్మల్ కాంటాక్ట్ లో ఉంది కాబట్టి వాటర్ నుంచి హీట్ ఎనర్జీ ఫ్లోస్ త్రూ ఆయిల్ అనమాట. వాటర్ అనేది హాట్ బాడీ కాబట్టి హాట్ బాడీ నుండి
కోల్డ్ బాడీ ఆయిల్ లేకి హీట్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది చూడమ్మా, వాటర్లో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆయిల్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం, కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అణువుల సరాసరి గతిజ శక్తి పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో నీటిలో కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి టెంపరేచర్ తగ్గుతుంది. ఆయిల్లో కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి ఇక్కడ ఏం చెప్తాము, ఫ్రమ్ దిస్ వి సే దట్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ decreases, temperature of oil increases. That means heat energy flows from water to oil. That is, the temperature decides the direction of the heat flow. అంటే ఉష్ణోగ్రత అనేది ఉష్ణ ప్రసార దిశను తెలుపుతుంది. బిట్స్ లో అడుగుతుంటారు, వెరీ ఇంపార్టెంట్ మా, డాష్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద హీట్ ఫ్లో అని అడుగుతారు. టెంపరేచర్ అని రాసుకోవాలి. సిమిలర్లీ ఏమి, ఉష్ణ శక్తి ప్రసార దిశను తెలిపేది డాష్ అని అడుగుతారు, ఉష్ణోగ్రత అని రాయాలి. సో ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అంతటిని ఇంగ్లీష్లో ఇక్కడ స్క్రీన్ మీద ఉంది, దాని తర్వాత నోట్ చేసుకోండి మా. నెక్స్ట్ చూడమ్మా, ఫ్రమ్ ద యాక్టివిటీ 4 we can differentiate the between heat and temperature. హీట్ కు టెంపరేచర్ కు మధ్య డిఫరెన్సెస్ మనము రాయవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడమ్మా, డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్, ఇంపార్టెంట్ మా, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ అని అడుగుతుంటారు. ఇలా ఇచ్చినప్పుడు టేబుల్ గా రాసుకొని లెఫ్ట్ సైడ్ ఒక క్వాంటిటీ రాయాలా, రైట్ సైడ్ ఒక క్వాంటిటీ రాయాలా. యాక్చువల్గా అయితే లెఫ్ట్ సైడ్ హీట్ రాయాలమ్మా, లెఫ్ట్ సైడ్ హీట్ రాయాలా, రైట్ సైడ్ టెంపరేచర్ రాయాలా. పొరపాటు నేను లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ రాసినాను, రైట్ సైడ్ హీట్ రాసినాను. డిఫరెన్సెస్ రాసినప్పుడు ఏం చేయాలి చూడమ్మా, ఫస్ట్ వాటి డెఫినేషన్స్ రాసేయాలా. అదే రాసినాం చూడమ్మా, టెంపరేచర్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. వస్తువు యొక్క చల్లదన లేదా వెచ్చదన స్థాయినే ఉష్ణోగ్రత అందరు. నెక్స్ట్ మా హీట్ డెఫినేషన్ చూడమ్మా, heat is a form of energy in transit that is transferred, that is flows అంటాము, from a body at higher temperature to body at lower temperature. అంటే ఉష్ణము అనేది అధిక ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత ఉన్న వస్తువు వైపు ప్రసరించే శక్తి స్వరూపము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వాటి యూనిట్స్ రాయాలమ్మా. సో మా SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ కెల్విన్, SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ కెల్విన్. సిమిలర్లీ టెంపరేచర్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ అదర్ డిగ్రీస్, డిగ్రీ సెల్సియస్ కూడా రాసినాము. సిమిలర్లీ హీట్ మా SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌలు. సిమిలర్లీ సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ కెలోరీ అన్నమాట. నెక్స్ట్ వన్ మా ఉష్ణోగ్రత మా జీరో రిలేషన్స్ రాసినమ్మా, యూనిట్స్ రిలేషన్ 0 degrees C is equal to 273 K. బిట్స్ లో వెరీ ఇంపార్టెంట్, 0 degrees C is equal to dash K ఇస్తారు, 273 K. సిమిలర్లీ ఇక్కడ రిలేషన్ బిట్వీన్ కెలోరీ అండ్ జౌల్స్ మా 1 calorie is equal to 4.186 joules అన్నమాట. లాస్ట్ పాయింట్, టెంపరేచర్ డిసైడ్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. సో టెంపరేచర్ అనేది, ఉష్ణోగ్రత అనేది ఉష్ణశక్తి ప్రసార దిశను తెలుపుతుంది. నెక్స్ట్ చూడు మా, హీట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఎనర్జీ దట్ ఫ్లోస్ అన్నమాట. హీట్ ఉష్ణశక్తి అనేది ప్రసరించే ఒక శక్తి స్వరూపము. ఇవి డిఫరెన్సెస్ రాయాలి, వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ వన్ మా యాక్టివిటీ 5 మా. యాక్టివిటీ 5 ఏం చెప్తుంది మా, రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. యాక్టివిటీ 5 వల్ల మనం ఏం తెలుసుకుంటామంటే, రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే వస్తువులోని ఉష్ణోగ్రత పెరుగుదల రేటు వస్తు స్వభావంపై ఆధారపడుతుంది. ప్రొసీజర్ చూడమ్మా, ఇప్పుడు ఎట్లా తెలుసుకుంటాము, ఫస్ట్ చూడమ్మా, ఇందులో టేక్ ఏ లార్జ్ జార్ మా, ఇట్ ఈస్ ద జార్, లార్జ్ జార్ తీసుకోవాలా విత్ వాటర్ ఇన్ ఇట్. సో టేక్ లార్జ్ జార్ విత్ వాటర్ ఇన్ ఇట్. ఒక పెద్ద జాడీలో నీరు తీసుకోవాలి. దెన్ ఏం చేయాలి మా, దీన్ని హీట్ ఇట్ అనమాట, హీట్ చేయాలా. హీట్ చేయాలి అప్ టు ఎంత వరకు,
80 degrees C, 80 degrees C వరకు హీట్ చేయాలా. సో మా ఫస్ట్ ఏం చేయాలా, పెద్ద జార్ తీసుకోవాలా, టేక్ ఏ లాంగ్ జార్. మళ్ళీ ఏం చేయాలా, విత్ వాటర్ అందులో నీరు తీసుకోవాలా, హీట్ ఇట్ అప్ టు 80 degrees C, 80 degrees వరకు వెయిట్ చేయాలా. మళ్ళీ ఏం చేయాలి మా చూడు పక్కన, టేక్ 2 ఐడెంటికల్ టెస్ట్ ట్యూబ్ మా, ఇది ఇది టెస్ట్ ట్యూబ్, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ మా, ఐడెంటికల్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ ఒకే విధమైన 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలా. విత్ సింగిల్ హోల్ రబ్బర్ కార్స్, ఇవి రబ్బర్ కార్స్ మా, సింగిల్ హోల్స్ ఒక రంధ్రం ఉంటే రబ్బర్ కార్స్ తో ఉండాలా. మళ్ళీ ఏం చూడమ్మా, వన్ ఆఫ్ దెమ్ ఫిల్ విత్ 50 grams ఆఫ్ వాటర్, ఒకదాన్ని ఏం చేయాలా 50 grams ఆఫ్ వాటర్ తోను, రెండవ దాన్ని 50 grams ఆఫ్ ఆయిల్ తోను. ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ కోకోనట్ ఆయిల్ మా, కొబ్బరి నూనె 50 grams ఆఫ్ ఆయిల్ ను తీసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి చూడమ్మా, ఇన్సర్ట్ ద థర్మామీటర్స్, ఇవి థర్మామీటర్స్ మా, ఇన్సర్ట్ ద థర్మామీటర్ త్రో ద హోల్స్ ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్స్. సో ఆ బెరడాల రంధ్రాల గుండా థర్మామీటర్లను ఇన్సర్ట్ చేయాలా. నోట్ ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్స్, థర్మామీటర్ రీడింగ్ చూస్తే ఇట్ షోస్ ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు రూమ్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి చూడమ్మా, నౌ క్లాంప్ ద టెస్ట్ ట్యూబ్స్ టు ద రిటార్ట్ స్టాండ్ మా, ఇది రిటార్ట్ స్టాండ్ మా, స్టాండ్ కి క్లాంప్ చేసేసి రెండింటిని ప్లేస్ దెమ్ ఇన్ ద హాట్ వాటర్, ప్లేస్ దెమ్ ఇన్ ద హాట్ వాటర్, 80 degrees C వద్దున్న హాట్ వాటర్ లో ఆ రెండు టెస్ట్ ట్యూబులను స్టాండుల సహాయంతో ఇలా అమర్చాలి. అమర్చి నో అబ్జర్వ్ ద రీడింగ్స్ ఆఫ్ ద థర్మామీటర్స్ ఎవ్రీ 3 minutes. ఇక్కడ థర్మామీటర్ లో ఉన్న రీడింగ్స్ ప్రతి 3 నిమిషాలకు గమనిస్తూ ఉండాలా, గమనిస్తూ ఉండాలమ్మా. గమనిస్తూ ఉంటే ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డస్ ద టెంపరేచర్ రైజెస్ క్విక్లీ, ఏ టెస్ట్ ట్యూబ్ లో ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది అన్నమాట. ఇఫ్ యు అబ్జర్వ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ఆయిల్, that is in second tube, the test tube containing oil, the temperature rises quickly. ఇక్కడ ఆయిల్ యొక్క టెంపరేచర్ త్వరగా పెరగడాన్ని గమనించవచ్చు. ఎందుకు త్వరగా పెరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తాం చూడమా. ఇక్కడ ఏమి, వాటర్ అనేది హాట్ బాడీ, హాట్ బాడీలో ఇక్కడ ఉంచినప్పుడు హాట్ వాటర్ నుంచి హీట్ అనేది ట్రాన్స్ఫర్ టు ఆయిల్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ టు వాటర్. సో ఎందుకు వాటర్, ఇక్కడ బీకర్ లో ఉన్న వాటర్ ఏమో హాట్ బాడీ, టెస్ట్ ట్యూబ్ లో ఉన్న వాటర్ ఆయిల్ ఏమో కోల్డ్ బాడీ. సో హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, కాబట్టి హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మా, రెండిటికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వెల్. సో రెండు టెస్ట్ ట్యూబుల్లో ఉన్న వాటరు ఆయిల్కు ఒకే పరిమాణంలో ఉన్న ఉష్ణ శక్తిని ఒకే కాలం పాటు అందిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆయిల్ యొక్క టెంపరేచరు త్వరగా పెరగడాన్ని గమనించవచ్చు. అంటే రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుదల రేటు నీటి కన్నా ఎక్కువ ఉండడాన్ని గమనించవచ్చు. సో దీన్ని బట్టి ఏం చెప్తాము, రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మా. ఇక్కడ ఇచ్చిన చూడమా, ఆయిల్ యొక్క టెంపరేచర్ చూడమా త్వరగా పెరిగింది, నీటి యొక్క టెంపరేచర్ నెమ్మదిగా పెరుగుతుంది. దట్ ఈస్ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటాం. ఇదంతా టెక్స్ట్ బుక్ లో ఉన్న డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చినాం. ఆ మ్యాటర్ అంతా ఇక్కడ ఉంది, తర్వాత యూట్యూబ్ లో చూసి మీరు రాసుకోండి మా. నెక్స్ట్ వన్, డిరైవ్ Q is equal to ms delta T, యాక్టివిటీ 6 మా. యాక్టివిటీ 6 డిరైవ్ Q is equal to ms delta T మా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడమా ఫస్ట్ వన్, టేక్ చూడమా 2 identical beakers, దట్ మీన్స్ సేమ్ వాల్యూమ్ ఉన్న 2 బీకర్లు తీసుకోవాలా.
ఒక దానిలోనేమో 250 grams ఆఫ్ వాటర్ 250 grams ఆఫ్ వాటర్ తీసుకోవాలా. రెండవ దానిలో ఏమో 1 kg ఆఫ్ వాటర్ 1 kg ఆఫ్ వాటర్ తీసుకోవాలా. ఒక దానిలో తక్కువ నీరు, ఇంకొక దానిలో ఎక్కువ నీరు తీసుకోండి అని అర్థం. ఇప్పుడు ఏం చేయాలా? మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ బోత్ ద బీకర్స్ యూజింగ్ థర్మామీటర్. థర్మామీటర్ ను ఉంచి టెంపరేచర్ నోట్ చేయాలా. టెంపరేచర్ నోట్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు సేమ్, దట్ ఈస్ రూమ్ టెంపరేచర్ కు ఈక్వల్ గా ఉంటాయి. నౌ హీట్ బోత్ ద బీకర్స్. రెండు బీకర్లో ఉన్న వాటర్ ను హీట్ చేయాలా. ఏం చేయాలా? హీట్ చేయాలా. ఎంతవరకు? అప్ టు 60 degrees C. రెండిటిలోని నీటి ఉష్ణోగ్రత 60 degrees C వరకు మనము వచ్చే విధంగా హీట్ చేయాలా. అందుకు నోట్ ద టైం టేకన్ టు రీచ్ ద టెంపరేచర్ 60 degrees C. సో రెండింటిలో ఉన్న నీరు 60 degrees Cకి వేడి కావడానికి పట్టే సమయం, కాలాన్ని నోట్ చేసుకోవాలా. ఎప్పుడు ఎక్కువ సమయం పడుతుంది? నో దట్ ఎప్పుడు ఎక్కువ సమయం పడుతుంది చూడమ్మా. ఎప్పుడు ఎక్కువ సమయం పడుతుంది? నో దట్ మోర్ టైమ్ ఈజ్ నీడెడ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 60 degrees C ఫర్ వాటర్ ఇన్ ద సెకండ్ బీకర్. సెకండ్ బీకర్ లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి 60 degrees C చేరడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంటే ఫర్ సేమ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్, ఒకే ఉష్ణోగ్రతలో మార్పుకు ఎక్కువ ఉష్ణ శక్తి అవసరం అవుతుందని చెప్పవచ్చు. సో దీన్నే మనం సెంటెన్స్ రూపంలో ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసినప్పుడు ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇక్కడ రూమ్ టెంపరేచర్ నుండి 60 degrees C వరకు వచ్చేందుకు వేడి చేసినాం. చూడమ్మా, the amount of heat absorbed by a substance is directly proportional to its mass. అంటే చూడమ్మా, ఒకే ఉష్ణోగ్రతలో మార్పుకు ఏమవుతుంది? అవసరమైన ఉష్ణ శక్తి వస్తు ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడమ్మా, ఉష్ణ శక్తిని Q అనే సింబల్ తో సూచిస్తాం, ద్రవ్యరాశిని M అనే సింబల్ తో సూచిస్తాం. కాబట్టి దాన్ని మ్యాథమెటికల్ గా Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అని రాస్తాం. Q అనేది ఉష్ణ శక్తి, M అనేది మాస్, ద్రవ్యరాశి. వెన్ డెల్టా T ఉష్ణోగ్రతలో మార్పు, చేంజ్ ఇన్ టెంపరేచర్ కాన్స్టెంట్ మా. నెక్స్ట్ ఏం చేయాల్సింది మా? సెకండ్ సారి take 1 liter of water, say 1 kg of water in a beaker. ఒక బీకర్ లో 1 లీటరు లేదా 1 kg ద్రవ్యరాశి ఉన్న వాటర్ ను తీసుకోవాలా. నోట్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క టెంపరేచర్ ను నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని హీట్ ద వాటర్ ఇన్ ద బీకర్. హీట్ చేయండి. హీట్ చేస్తూ ఏం చేయాలా? నోట్ ద రీడింగ్స్ ఆఫ్ థర్మామీటర్ అట్ ఎవ్రీ 2 minutes. ప్రతి 2 నిమిషములకు ఒకసారి థర్మామీటర్ రీడింగ్స్ నోట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఏమవుతుంది మా? ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ద కాన్స్టెంట్ టైమ్ ఇంటర్వెల్. స్థిర ఉష్ణోగ్రతలో మార్పుకు ఏమవుతుంది? టైం కూడా స్థిరంగా ఉండడాన్ని బట్టి ఏం చెప్తామంటే ఫర్ ద సేమ్ మాస్, ఒకే ద్రవ్యరాశి తీసుకున్నప్పుడు ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకున్నాం, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ఇట్ అంటాము. సో అమౌంట్ ఆఫ్ హీట్ ఎక్కువ సప్లై చేసే కొద్దీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, మనకు తెలుసు. దాన్ని బట్టి ఏం చెప్తాము? Q absorbed heat energy is directly proportional to delta T.
అంటే అవసరమైన ఉష్ణ శక్తి ఉష్ణోగ్రత మార్పుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు ఎం ద్రవ్యరాశి ఎం ఈస్ కాన్స్టెంట్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని మనం క్లబ్ చేసి రాస్తే కెన్ రైట్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ. ఇందులో ప్రపోర్షనాలిటీని దీని ప్రపోర్షనాలిటీని తొలగించి రాస్తే రాయొచ్చు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. దీన్ని ఫార్ములా ఫార్ హీట్ ఎనర్జీ అంటాము. సో ఉష్ణ శక్తికి సూత్రము అంటాము. డెరైవ్ ఎంఎస్ డెల్టా టీ అంటే స్క్రీన్ మీద ఉన్న మ్యాటర్ రాస్తే చాలుమా. సో ఇక్కడ ఎస్ అనేది ఏంది చూడమా. వాట్ ఈస్ ఎస్ చూడమా. ఎస్ ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ సబ్స్టెన్స్ అనమాట. అనుపాత స్థిరాంకం అంటాం. దాన్ని మనము స్పెసిఫిక్ హీట్ అంటాము, విశిష్టోష్ణము అంటాము. ఇప్పుడు చూడమా, రైట్ ద ఫార్ములా ఫర్ హీట్ అంటే క్యూ ఈజ్ ఎంఎస్ డెల్టా టీ రాయాలా. అండ్ ఎక్స్పాండ్ ద టర్మ్స్ అంటాడమా. అంటే ఉష్ణానికి ఫార్ములా సూత్రం ఏమి, పదాలను విశదీకరించండి అంటాడు. సూత్రము క్యూ ఈజ్ ఎంఎస్ డెల్టా టీ రాయాలా. మళ్ళీ ఒక్కొక్క పదాన్ని చూడమా. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలా, ఉష్ణ శక్తి హీట్ ఎనర్జీ అని రాయాలా. ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ద్రవ్యరాశి అని రాయాలా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు విశిష్టోష్ణము స్పెసిఫిక్ హీట్ అని రాయాలా. డెల్టా టీ అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉష్ణోగ్రతలో మార్పు అని రాయాలా. నెక్స్ట్ వన్ నౌ we can from this activity we can define the specific heat విశిష్టోష్ణమును నిర్వచించవచ్చు. సో మనం ఇంతకు ముందు ఉష్ణ శక్తికి హీట్ కు ఫార్ములా తెలుసుకున్నాం. Q is equal to ms delta T. Q is equal to ms delta T. ఇందులో చూడమ్మా, మాస్ m is equal to ఒక యూనిట్. సో m is equal to ఒక యూనిట్ అంటే ఒక గ్రామ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ సే 1 డిగ్రీ అనుకున్నాం, 1 డిగ్రీ సి అనుకున్నాం ఉష్ణోగ్రతలో మార్పు. అప్పుడు m వాల్యూ 1, డెల్టా టీ వాల్యూ 1 అయినప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. దీన్ని బట్టి మనము క్యూను డిఫైన్ చేయవచ్చు. క్యూను డిఫైన్ చేయవచ్చు. ఏం చూడమా, క్యూ అంటే హీట్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ చూడమా. సో ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ చూడమా amount of heat required to raise the temperature of unit mass of substance by 1 unit mass. చూడమ్మా మళ్ళీ once again specific heat, define specific heat అని అడుగుతుంటారు. The amount of heat required to raise the temperature of unit mass of substance by 1 యూనిట్ లేదా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అని కూడా రాయవచ్చు. 1 యూనిట్ అని రాయవచ్చు, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాయవచ్చు. అంటే ఒక ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో 1 డిగ్రీ సి ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన ఉష్ణ రాశిని విశిష్టోష్ణం అందురు. మరోసారి ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో 1 డిగ్రీ సి ఉష్ణోగ్రత పెంచడానికి అవసరమైన ఉష్ణ శక్తిని విశిష్టోష్ణముగా నిర్వచిస్తాము. విశిష్టోష్ణానికి ఫార్ములా రాయండి అంటారమ్మా. చూడమ్మా, విశిష్టోష్ణము ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. క్యూ బై ఎం డెల్టా టీ మా. నెక్స్ట్ వన్ చూడమ్మా, విశిష్టోష్ణమునకు ప్రమాణాలు యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ మా. సో యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూడమ్మా జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. ఎందుకు జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ చూడమ్మా, యు నో దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్తే ఫార్ములా ఏమి, Q by m delta T. Q by m delta T. ఇక్కడ Q కు SI యూనిట్స్ ఏం చెప్పుకున్నామా, జౌల్ అని చెప్పుకున్నాము. Q కు హీట్ కు SI యూనిట్ ఏమి, జౌల్ అన్నమాట. అలాగే మాస్ కి SI యూనిట్ ఏమి, మాస్ కు SI యూనిట్ ద్రవ్యరాశికి కిలోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ కు ఎస్ఐ యూనిట్ ఏమి, కెల్విన్ మా. అందువల్ల దీన్ని జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్, జే బై కేజీ కెల్విన్ అని రాయకుండా ఇక్కడ ఇట్లా రాస్తామా, చదివే జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్.
Similarly, CGS unit of heat, specific heat చూడమా విశిష్ట ఫిజిక్స్ యూనిట్ ఏమి కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి, కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి. ఇక్కడ క్యూకు కెలోరీ, క్యూకు CGS యూనిట్ కెలోరీ, మాస్ CGS యూనిట్ గ్రాము, టెంపరేచర్ CGS యూనిట్ డిగ్రీ సెల్సియస్ కాబట్టి కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి అనమాట. మన రిలేషన్ చూడమా 1 calorie per gram degree C is equal to ఏం చూడమా 1 kilocalorie per kilogram Kelvin లేదా 4.186 into 10 power 3 joules per kilogram Kelvin. రిలేషన్స్ బిట్స్ లో వెరీ ఇంపార్టెంట్ అడుగుతుంటాడు చూడమా 1 calorie per gram degree C is equal to 1 kilocalorie per kilogram Kelvin, that is equal to 4.186 into 10 power 3 joule per kilogram Kelvin. దీన్నే మనము చూడమా 4.186 into 10 power 3, 10 power 3 is nothing but 1000 మా 1000 దీన్ని మల్టిప్లై చేసి ఎంత అవుతుంది మా 4186 అవుతుంది మా 4186 అవుతుంది మా 4186 జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ అని కూడా రాయవచ్చు. సో మా ఇట్లా కూడా రిలేషన్ ఉండవచ్చు. మల్టిపుల్ చాయిస్ లో ఏముందో మీరు జాగ్రత్తగా చూసి రాసుకోవాలా. నెక్స్ట్ వన్ చూడమ్మా that specific heat of a substance depends on the nature. Specific heat అనేది దేనిపై ఆధారపడి డిపెండ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. బిట్స్ లో ఇంపార్టెంట్ మిస్ ఉంటాడు. అందుకే ఇంతకుముందు యాక్టివిటీలో ఆయిల్ వాటర్ తీసుకున్నామ్మా. ఆయిల్ వాటర్ కు సేమ్ హీట్ ఎనర్జీ సేమ్ టైం పాటు సప్లై చేస్తే ఆయిల్ యొక్క టెంపరేచర్ త్వరగా పెరిగింది, వాటర్ యొక్క టెంపరేచర్ నెమ్మదిగా ఉంది. ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ ఆయిల్. వాటర్కు ఆయిల్ కొన్న స్పెసిఫిక్ హీట్లో తేడాల వల్లనే, రెండు వేరు వేరు పదార్థాలు కాబట్టి స్పెసిఫిక్ హీట్లో వేరు వేరుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడమా, ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూడమా స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై. ఏదైనా ఒక వస్తువుకు పదార్థానికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే దాన్ని హీట్ చేసినామనుకోమ్మా రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ లో. అంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే అది నెమ్మదిగా వేడవడం కానీ నెమ్మదిగా చల్లారడం కానీ జరుగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి మా స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే ఆ పదార్థము చాలా నెమ్మదిగా వేడవుతుంది లేదా చాలా నెమ్మదిగా చల్లారుతుంది. దీనికి ఆపోజిట్ మా స్పెసిఫిక్ హీట్ ఈజ్ లో. స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం తక్కువగా ఉంటే ఏమవుతుంది రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ హై. అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండేవి త్వరగా వేడవుతాయి కాబట్టి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మా ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా టేబుల్లో సమ్ సబ్స్టెన్సెస్ అండ్ వాటి స్పెసిఫిక్ హీట్స్ in CGS units and SI units ఇచ్చిన ఫస్ట్ వన్ చూడు మా lead. its specific heat in CGS unit is 0.031 calorie per gram degree C అన్నమాట. అలాగే SI యూనిట్స్ లో 130 జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. ఆ విధంగా వేరు వేరు పదార్థాలు ఇచ్చినారు. వీటిలో చూస్తే మీరు అన్నిటికన్నా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండేది వాటర్ మా. వాటర్ హ్యాస్ హైయర్ స్పెసిఫిక్ హీట్ అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 calorie per gram degree C. CGS లో అయితే SI యూనిట్స్ లో అయితే 4186 ఉండాలా లేదా 4180 జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ మా. అలాగే అన్నిటికంటే తక్కువ దేనికి ఉంది లెడ్కి ఉంది, అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉంది వాటర్కి ఉంది. అలాగే ఇందులో గమనిస్తే కిరోసిన్ కు ఐస్ కు ఈక్వల్ గా ఉంది 0.50. సో మా ఇట్లా టేబుల్ ఇచ్చేసి ఇదే టేబుల్ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ విచ్ సబ్స్టెన్స్ హ్యాస్ హైయర్ స్పెసిఫిక్ హీట్ అంటారు. సో వాటరు. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అడుగుతారు 1 calorie per gram degree C. విచ్ సబ్స్టెన్స్ హ్యాస్ లోయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అడుగుతారు. lead has the lowest specific heat అని రాయాలి. Similarly, which two substances have same specific heats అంటారు. ఏ రెండు పదార్థాలకు ఒకే స్పెసిఫిక్ హీట్ ఉంది. సో ఇక్కడ కిరోసిన్ ఐస్ కు చూడమా సేమ్ వాల్యూ ఉంది కాబట్టి కిరోసిన్ అండ్ ఆయిల్ కిరోసిన్ ఆయిల్ అండ్ ఐస్ హ్యావ్ సేమ్ స్పెసిఫిక్ హీట్స్ అని రాయాలి. నెక్స్ట్ చూడమా విచ్ సబ్స్టెన్స్ హీట్స్ అప్ క్విక్లీ లేదా ఫర్ విచ్ సబ్స్టెన్స్ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ హై అంటారు. దేనిక
హీట్ చేస్తే త్వరగా వేడి అవుతుంది లేదా ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎక్కువగా ఉంటుందంటే లెడ్ రాయాలమ్మా. ఆన్సరు ఏది రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందంటే లెడ్ రాయాలా. వై అంటే ఏం రాయాలా? లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువ కాబట్టి. సో లెడ్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్ రాయాలా. అలాగే విచ్ సబ్స్టెన్స్ మా ఫర్ విచ్ సబ్స్టెన్స్ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ స్లో అంటారు. మీన్స్ ద విచ్ సబ్స్టెన్స్ హీట్ అప్ స్లోలీ, నెమ్మదిగా వేడయ్యేది ఏది అంటారు. అప్పుడు వాటర్ అని రాయాలా. వై అని అడుగుతారు, ఎందుకంటే ఏం రాయాలా? వాటర్ హ్యాస్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ అని రాయాలా. నెక్స్ట్ ఫర్ విచ్ సబ్స్టెన్స్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ సేమ్. ఏ పదార్థాలకు ఉష్ణోగ్రతలో పెరుగుదల సమానంగా ఉంటుంది, ఒకేలా ఉంటుంది అని అడిగితే అప్పుడు కిరోసిన్ ఆయిల్ అండ్ ఐస్ రాయవలసి ఉంటుంది. ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఒక టేబుల్ ఇక్కడ చూడమా. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. దెర్ ఆర్ 4 సబ్స్టెన్సెస్ గివన్. కాపర్ స్పెసిఫిక్ హీట్ ఇచ్చినారు, ఐరన్ స్పెసిఫిక్ హీట్ ఇచ్చినారు, అల్యూమినియం స్పెసిఫిక్ హీట్ ఇచ్చినారు, వాటర్ 4 సబ్స్టెన్సెస్ స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చినారు. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చినారు మా 4 క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడమా, రైట్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ విశిష్టోష్ణకి ఎస్ఐ యూనిట్ ఏమి టేబుల్లో లేకపోయినా మనం గుర్తుపెట్టుకోవాలి మా. చూడు మా జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడు మా, విచ్ సబ్స్టెన్స్ యూజ్డ్ యాజ్ బాటమ్ ఆఫ్ ద కుకింగ్ వెజల్స్ అన్నాడు మా. కుకింగ్ వెజల్స్ వంట పాత్రల యొక్క అడుగు భాగాన్ని దేంతో పోతపోయబడి ఉంటుంది, వై ఎందుకు అన్నాడు మా. దేంతో పోతపోయబడి ఉంటుంది చూడమా, ఇక్కడ కాపర్ తో పోతపోయబడి ఉంటుంది. ఎందుకు చూడమా, కాపర్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్. కాపర్కు తక్కువ విశిష్టోష్ణం ఉంది. తక్కువ విశిష్టోష్ణం ఉండడం వల్ల ఏమి, ఇట్ హీట్స్ అప్ క్విక్లీ, త్వరగా వేడవుతుంది. సో వంట పాత్రల అడుగు భాగము దేంతో పోతపోయబడి ఉంటుందంటే ఇటే కాపర్తో రాగితో పోతపోయబడి ఉంటుంది. కాపర్ రాగి అంటాం ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణము తక్కువ గనుక. తక్కువ ఉండడం వల్ల ఏం ఉపయోగము, అది త్వరగా వేడవుతుంది. సో పెనుములు ఇలాంటి త్వరగా వేడవడానికి అడుగు భాగాన రాగిపోతా పూసింటారు మా. నెక్స్ట్ క్వశ్చన్ మా, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ త్రూ 1 డిగ్రీ సి ఇచ్చినాడు మా. 1 గ్రామ్ ఆఫ్ వాటర్ యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సి పెరగడానికి ఎంత హీట్ అవసరము అని మనం స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం నిర్వచనం నేర్చుకున్నామ్మా. 1 గ్రామ్ వాటర్ యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సి పెరగడానికి ఉష్ణాన్ని స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం అంటాము. కాబట్టి వాటర్ యొక్క విశిష్టోష్ణం ఎంత, టేబుల్లో 1 కెలోరీ కాబట్టి 1 కెలోరీ అవసరము. సో అమౌంట్ ఆఫ్ హీట్ కాబట్టి 1 కెలోరీ లేదా 4.186 జౌల్స్ అనమాట ఎస్ఐ యూనిట్స్ లో అయితే. నెక్స్ట్ వన్ చూడమా, డిపెండింగ్ అపాన్ ద టేబుల్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ అఫెక్టింగ్ ద స్పెసిఫిక్ హీట్. విశిష్టోష్ణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి అన్నాడు మా. సో స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మా. వస్తువు యొక్క స్వభావము దాన్ని ప్రభావితము చేస్తుంది. ఇలాగే ఇంతకుముందు టేబుల్ చెప్పినాడు, విచ్ హీట్స్ అప్ క్విక్లీ, విచ్ హీట్స్ అప్ స్లోలీ, for which substance rate of rise in temperature is high, for which substance rate of rise in temperature is slow అట్లా అడుగుతుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Once again I request you to like, share and subscribe to my channel ma.